హాయ్ అండి, హలో అందరికీ. ఈరోజు సోమవారం కదా, మార్నింగ్ పూజ వ్లాగ్ అనమాట. ఈరోజు శ్రావణ సోమవారం కదా, ఇంకా శివలింగానికి అన్నపూర్ణమ్మకి ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట. ప్రతి సోమవారము చేసుకుంటాము. పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీటితో అభిషేకం అయితే చేసుకుంటాను. మాకు ఆవు పాలు అయితే దొరకవన్నమాట. ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు ఇలా ఆవు పాలతో అభిషేకం చేసుకుంటాము. పాలు, నీళ్ళు, పసుపు, కుంకుమ, గంధం పొడి వేసి ఇలా అభిషేకం చేసుకుని కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటాము. ఫస్ట్ అయితే గణపతిని పూజించుకుంటాం కదా. ఈరోజు శ్రావణ చవితి వచ్చిందంటండి తిది. ఈరోజు గణపతిని గరికతో పూజిస్తే చాలా మంచిదంట. ఇలా దేవుడికి కొబ్బరి నీళ్ళు అయ్యి సమర్పించుకున్న తర్వాత ధూపం చూపించి అలాగే దీపం కూడా చూపించి ఇక దేవుణ్ణి అయితే మా చెట్లకు పూసిన పువ్వులతో ఇలా అలంకరించేసుకున్నాను. నైవేద్యంగా అయితే నేను ఏది వండలేదండి. మామూలుగా నిత్యం పెట్టుకునే పటిక బెల్లము, ఖర్జూరాలు, అలాగే యాపిల్ పళ్ళు ఉంటే అవి పెట్టి నైవేద్యం చూపించాను అనమాట. ఈరోజు దూర్వాలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిదంట. అలాగే గరికమాల కట్టుకుని గుడికి వెళ్ళి ఈరోజు సాయంత్రం లోపు గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి గణపతికి సమర్పిస్తే చాలా మంచిదంట. నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. ఇలా బయట నుంచి ఇంక పువ్వులు ఏమీ తెప్పించకుండా మా చెట్లకి పూచిన పువ్వులతోనే ఇలా దేవుణ్ణి అలంకరించుకుని ధూపం, దీపం, నైవేద్యం సమర్పించుకుని హారతి ఇచ్చి ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.